తిరుచానూరు గ్రామ పంచాయతీలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించండి, పర్యావరణాన్ని కాపాడండి తిరుపతి రూరల్ మండలం ఈఓపీఆర్డీ మాధురి పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉన్నత ఆశయంతో ప్రారంభించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని రూరల్ మండలం ఈఓపీఆర్డీ మాధురి కోరారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని తిరుచానూరు గ్రామ పంచాయతీలో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని రూరల్ మండలం ఈఓపీఆర్డీ మాధురి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం నుండి తడి పొడి చెత్త సంపద కేంద్రం వరకు ర్యాలీని చేపట్టారు. ఈ సందర్భంగా ఈఓపీఆర్డీ మాధురి మాట్లాడుతూ, మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడమే మన యొక్క ప్రథమ లక్ష్యమని తెలిపారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటిలోనే తడి చెత్తను పొడి చెత్తను వేరు చేసి మీ ఇంటి వద్దకు వచ్చే పారిశుద్ధ కార్మికులకు అందించాలని కోరారు. అదేవిధంగా ప్లాస్టిక్ నివారణలో భాగంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం ద్వారా పర్యావరణం కలుషితం కాకుండా భావితరాలకు మనం భవిష్యత్తును ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అనంతరం సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. అంతకుముందు పంచాయతీ కార్యాలయంలో గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, సచివాలయ కార్యదర్శులు ఆనందాచారి, హర్షిత్, దేవిక తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్గా మార్చడానికి ఎంతో పట్టుదలతో ఒక కార్యక్రమాన్ని నిర్దేశించింది. ఇది మన ప్రతి నెలలో 3వ శనివారం ఒక థీమ్తో మనము స్వచ్ఛాంధ్రప్రదేశ్ని మనము నిర్మాణించుకోవడానికి, దాన్ని స్వచ్ఛాంధ్రప్రదేశ్ తయారు చేసుకోవడానికి మనం ప్రతి 3వ శనివారం థీమ్తో వస్తాం. అలాగే ఈ 3వ శనివారం మన థీమ్ ఏంటి అంటే బ్యానింగ్ సింగిల్ యూజ్ ప్లాస్టిక్. అంటే ప్లాస్టిక్ ఒకసారి ఎలా అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనగా మనకి ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఒక థిన్ పేపర్ కవర్తో వాళ్ళు ఇచ్చే ప్లాస్టిక్ని మళ్ళీ వాడుతుంటాం. మనం వాళ్ళ లేకుండా ఒక్కసారి దాన్ని తీసుకున్నాము అంటే మన వాళ్ళు తీసుకొని డిస్పోజ్ చేసేస్తుంటారు. దీనివల్ల ప్లాస్టిక్ ఒక ఉపయోగం బాగా పెరిగిపోతూ ఉంది. తక్కువ ఖర్చు, ఒకసారి పడేస్తుంటారు. ఈరోజు మనం ఒక చిన్న డ్రైన్స్ చూస్తున్నా కూడా దీంట్లో మన ప్లాస్టిక్ కనిపిస్తూ ఉంది. ఇలాగే మనం ఈ ప్లాస్టిక్ ఎంత దూరం వెళ్తా ఉందంటే మనం తినే ఫుడ్ చైన్, అంటే ఒక చిన్న చేపలు తీసుకోవాలన్నా కూడా దాంట్లో కూడా ఇవి తీసామంటే వాటిలో కూడా మనకు మైక్రో ప్లాస్టిక్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధంగా మనం తినే ఆహారం కూడా కలుషితం అయిపోతా ఉంది. మనం తీస్తున్న నీరు కలుషితం అవుతా ఉంది. ఈరోజు భూగర్భ జలాలు ఆవిరైపోతున్నాయి. తిరిగి వాటిని మళ్ళీ మనం నివృత్తి చేసుకోవాలి అంటే ప్లాస్టిక్ భూమిని అంతా కవర్ చేస్తూ ఉంటే పడుతున్న నీటి చుక్క మనకి భూమి లోపల కూడా వెళ్ళట్లేదు. సో ఇంత మనం వచ్చే భావితరాలకి మనం ఇచ్చే ఒక భూమి లేదంటే ఒక స్వచ్ఛాంధ్రాన్ని మనం దీని గురించి మన ముందు చూపుతో మన సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఆవిష్కరించిన ప్రోగ్రామ్ ఇది. దీనిలో భాగంగా ఈసారి మనం మన గ్రామ సభ కూడా కండక్ట్ చేసుకున్నాము.